రాముడు బోర్ ఈ మాట వినగానే ఇతిహాసం ఇట్ సెల్ఫ్ సిగ్గుపడుతుంది. సూర్యుడు వెలుతురుని ఇవ్వడు అనడం ఎంత మూర్ఖత్వమో, సముద్రంలో ఉప్పు ఉండదు అనడం ఎంత మూర్ఖత్వమో, రాముడు బోర్ అనడం అంతకన్నా ఎక్కువ మూర్ఖత్వం అవుతుంది. రాముడు బోర్ కాదు, ఒక బ్రాండ్. రాజమౌళి అసలు బోర్ అంటే ఏంటో తెలుసా? నీకు సినిమా స్టైల్లోనే చెప్తాను, రాసుకో స్క్రిప్ట్. ఒకసారి విశ్వామిత్రుడు అడవిలో తపస్సు చేస్తూ ఉంటాడు. తన తపస్సును భంగం కలిగించడానికి కొంతమంది గూండాలు వస్తారు. ఆ గూండాలతో రాముడు యుద్ధం చేసి వాళ్ళను తరిమాడు. ఒకవేళ రాముడు వారితో యుద్ధం చేసి తరమకుండా ఉంటే అది కదా బోర్. రాసుకో రెండో స్క్రిప్ట్. జనక మహారాజు వీరాది వీరులందరికీ ఒక ఆహ్వానం పంపాడు. ఎవరైతే వచ్చి ఈ శివధనసును ఎత్తుతారో వారికి నా కుమార్తెనిచ్చి అంటే సీతనిచ్చి